హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరు భోజనం చేశారా? ఒక చిన్న మాట ఫ్రెండ్, ఒక ఆమె నన్ను ఇట్లా అడిగింది, నువ్వెందుకు నీ పుట్టింటికి వచ్చావు? అత్తగారింటి కాడ ఉండొచ్చు కదా, అత్తగారింటి దగ్గర అన్ని అందాలు నీకున్నాయి కదా, ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడతా ఇంత కష్టపడి ఎందుకు బతకాల్సి వస్తుంది? అక్కడుండి నీ ఇంట్లో నువ్వు బతకొచ్చు కదా అన్నది. దానికి నేను ఒక్కటే మాట చెప్పాను, మన మనసు ప్రశాంతత లేకపోతే మనం అక్కడ ఇంద్రభవనంలో ఉన్నా, రాజభవనంలో ఉన్నా వేస్ట్. నాకు నచ్చినట్టు నా పుట్టింటి కాడైనా నాకు ఇక్కడ నచ్చింది. నేను కష్టపడి పని చేస్తున్నాను కదా, అక్కడైనా కష్టపడి పని చేయాల్సింది, ఇక్కడైనా కష్టపడి పని చేయాల్సింది. మనకు మనసు అనేది, మనశ్శాంతి అనేది ఉండాలి కదా. ఆ మనశ్శాంతి లేనిది ఎక్కడ బతికితే? మనశ్శాంతి లేకుంటే ఎన్ని రోజులు బతకగలిగితే కదా. మన మనశ్శాంతి, మనం మంచిగా, మన మనసు మంచిగా ఉంటే ఎక్కడ ఏ పని చేసుకొని బతికినా కానీ ఒక్క దగ్గర చేజార్చుకుంటాను. నా పుట్టింటికి వచ్చిన నేను బతుకుతున్నాను కానీ నా పుట్టింటి మీద నేను ఎప్పుడు ఆధారపడి, మా అమ్మ పెడుతుంది, మా అమ్మ వాళ్ళు చూసుకుంటారు, నేను ఏ రోజు ఆధారపడలేదు, పడను కూడా. నా కష్టార్జితం నేను ఈ మిషన్ నమ్ముకొని నేను చేసుకుంటాను. పనంతే నా వృత్తి. అంతేగాని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేజార్చి నేను ఏనాడు ఒక్క రూపాయి కూడా అడగలేదు, అడగను కూడా. మీలో కూడా ఇలాంటి ఆడపిల్లలు ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్.